గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టుడే మిర్రర్, మీ సీనియర్ సిటిజన్. ఈరోజు 30 డిసెంబర్ 2024. ఈరోజు మనము ఒక కంపెనీ గురించి ఫండమెంటల్ టెక్నికల్ డిస్కస్ చేసుకుందాము. సో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఇందులో పెట్టుబడి పెట్టాలా లేదా మీకు డిసిజన్ చేయడానికి ఇది చాలా సులభం చేస్తుంది. సో మంచి కంపెనీ మీ ముందు మరొకసారి తీసుకొచ్చాను. కంపెనీ నేమ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రీ ఫోర్ సర్వీసెస్. ఈ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చెందిన కంపెనీ, ఇన్ఫ్రా ఫండమెంటల్ కంపెనీ. ఫోర్ సర్వీస్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ అదాని పోర్టుకు చేసే ఈ సేవలు అందిస్తుంది. దీని కంపెనీకి భవిష్యత్తు ఉంది. ఆర్డర్లు ప్రస్తుతం చేత ఆయనలో చాలా ఉన్నాయి. ఈ ప్రస్తుతం కరెంట్ మార్కెట్ 319 రూపీస్, ఇయర్ హై 361 పోయింది, లో 202. బుక్ వాల్యూ 40 రూపీస్ ఉంది, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఈపీఎస్ 5-6 రూపీస్ ఆల్మోస్ట్. అంటే ఫేస్ వాల్యూ 2 మూడింత సంపాదించినట్టు దీని యొక్క ఉద్దేశము. పిఈ కొద్దిగా ఎక్కువన్నా పర్వాలేదు. దీని యొక్క ROE 19-60 ఉంది. 15 కంటే అబౌవ్ ఉంటే మంచి అని చెప్పబడుతుంది. క్యాపిటల్ కూడా బాగుంది, 414 crores. మరి ప్రాఫిట్ 1253 ఇంతవరకు 6 monthsలో ఆల్మోస్ట్ మూడింతో సంపాదించింది. ఎప్పుడైతే కంపెనీ క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తే మంచి కంపెనీగా పరిగణిస్తారు. ఇదైతే ఆల్మోస్ట్ మూడింతో సంపాదించింది. అండ్ రిజర్వ్స్ కూడా బాగుంది, 8094 crores, ఎన్నో ఎట్లు ఆల్మోస్ట్ 20 times క్యాపిటల్ కన్నా. అండ్ దీని యొక్క డెట్ ఓన్లీ 4779. బట్ డెట్ ఉన్న దీని రిజర్వ్స్ క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కలిపితే డెట్ లేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టోటల్ డెట్లో 4770, క్యాష్ 2890 ఉంది, ఇన్వెస్ట్మెంట్ 1578. అంటే ఆల్మోస్ట్ డెట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది డెట్ ఫ్రీ కాదని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళ అకౌంటింగ్ పరంగా మిగతా కారణంగా లోన్ తీసుకుంటారు, అది వేరే విషయము. బట్ డెట్కి సంబంధించిన క్యాష్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉందిగా గుర్తించండి. అండ్ ఇక్కడ ప్రమోటర్ స్టేక్ కూడా చాలా బాగుంది, 85%. ఎప్పుడైతే 70% ఎక్కువ ఉంటే కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ బాగుంటుంది. కంపెనీ వాళ్ళు చాలా చక్కగా నడిపించడానికి రాణించగలుగుతారు. కాబట్టి ఇక్కడ ప్రమోటర్ స్టేక్ 85.60 ఉంది. ఫారినర్స్ 4.20, మ్యూచువల్ ఫండ్స్ 2.50, పబ్లిక్ 6.3. అంటే ఆల్మోస్ట్ 15% ఈ ముగ్గురులో ఉన్నట్టు. సో ఇక్కడ ఇంకా ఫ్లోటింగ్ కొద్దిగా లేదు. సో ముందు ఈ కంపెనీ షేర్ పెరిగిన తర్వాత ప్రమోటర్స్ ఆఫర్ షేర్ కింద దాన్ని అమ్మడానికి కొద్దిగా స్టేక్ అమ్మవచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుందంటే కంపెనీ చాలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు. దీని టార్గెట్ 350 రూపీస్, 400 రూపీస్ ఈ ఇయర్లో రావడానికి, అంటే 2025లో రావడానికి వస్తుంది. బట్ ఈ షేర్ బై అండ్ ఎవరి డిప్స్ ప్రతిసారి తగ్గినప్పుడు కనీసం మనకు కొన్న షేర్ నుంచి 5-10% తగ్గినప్పుడు ఎప్పుడు అవరేజ్ తీసుకుంటూ పోతే మనకు తొందరగా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సోర్స్ స్క్రీన్ అనే వెబ్సైట్ నుంచి ఇవ్వబడింది. ఇక్కడ చార్ట్ కూడా ట్రేడింగ్ నుంచి ఇవ్వబడింది. ఇక్కడ మన చార్ట్లో చూద్దాము. సో ఎంత మంచి కంపెనీ చార్ట్లో టెక్నికల్గా బాగుండాలి. సో బాగున్నప్పుడు మనకు ఎక్కువ తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం టెక్నికల్గా చూద్దాం. ఈ కంపెనీ ఈ మధ్య లిస్ట్ అయింది. ఇప్పుడు ఈ చార్ట్ మంత్లో ఉంది. మంత్లో అంటే ప్రతి క్యాండిల్ కూడా ఒక మంత్లో రిపేర్ చేస్తుంది. సో ఇక్కడ మొదటి క్యాండిల్ మనకి ఇక్కడ ఏర్పడితే ఇది ఆల్మోస్ట్ October 23 లిస్ట్ అయింది. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరిగిన తర్వాత ఇక్కడ 3-4 months నుంచి ఒక్కొక్క క్యాండిల్ ఒక మంత్ కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ మంత్ రన్నింగ్ మంత్ డిసెంబర్. సో లాస్ట్ 2 monthsలో ఇక్కడ ఆల్మోస్ట్ కింది వరకు 270 పోయింది. తర్వాత 319 పోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 285 పోయింది. ఇక్కడ ఇప్పుడు 319 నడుస్తుంది. కాబట్టి లాస్ట్ 2 months కన్నా లో కన్నా ఇప్పుడు బాగానే అంటే హయ్యర్లో నడుస్తున్నట్టు, పైన నడుస్తున్నట్టు దీన్ని గ్రహించవచ్చు. సో మనం వీక్లీలో చూద్దాం. వీక్లీలో అంటే వారం గ్రాఫ్లో ఎలా ఉంటుంది. ఇక్కడ మీ వారం గ్రాఫ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఆల్మోస్ట్ గత 4-5 వారాల నుంచి ఇక్కడనే కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ RSI కూడా ఆల్మోస్ట్ 52-53 ఉంది. 55 అబౌవ్ ఉంటే బాగానే ఉన్నట్టు. అండ్ ఇక్కడ మీకు మంత్లీ చూస్తే కూడా RSI 70 అబౌవ్ ఉంది, 77 ఉంది. కాబట్టి మంత్లీ వీక్లీ ఓకే ఉంది, ఫండమెంటల్గా బాగుంది. అండ్ డేలా చూద్దాం. సో డేలా RSI 53 ఉంది. మనకి మామూలుగా రోజు మీకు రెగ్యులర్ ఎవరు ఉంటారో వాళ్ళకి తెలుసు, 45 కన్నా అబౌవ్ ఉంటే ట్రెండింగ్ ఉన్నట్టు. అండ్ ఇక్కడ 53 ఉంది. అండ్ మన మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది. ఇక్కడ 20 days, 50 days, 100-200 days మూవింగ్ అవర్స్ ఉన్నాయి. వీటిని క్రాస్ అయ్యి వాటి ఓపెన్ నడుస్తుంది. కాబట్టి ఇది ఫండమెంటల్గా అండ్ పాజిటివ్గా ఉన్నట్టు. ఇక్కడ 331 కూడా రీచ్ అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి.
సో ఫండమెంటల్గా టెక్నికల్గా బాగుంది కాబట్టి ఇది లాంగ్ రన్లో కనీసం 3 to 6 months పెట్టుకుంటే కనీసం 10 to 15% పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది ప్రతి తగ్గినప్పుడు తీసుకుంటే ఇంకా తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. సో ఈ రోజు కొద్దిగా స్వల్పంగా తగ్గింది 3 రూపీస్ బట్ ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఇక్కడ. ఎందుకంటే కంటిన్యూ ఇక్కడ తగ్గిన తర్వాత గత 3 days నుంచి పెరుగుతుంది. ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ మూలంగా కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ. సో మీరు కూడా మీ యొక్క విజ్ఞతను రీసెర్చ్ ఉపయోగించి దీని మీద పెట్టుబడి పెట్టాలని నిర్ణయిస్తున్నా. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ.